హాయ్ ఫ్రెండ్, కాకరకాయ ఫ్రై ఎలా అంటే ఈ కాయని ఇలాగా నిలువుగా చీల్చాలి. ఇలా కాయని నిలువుగా చీల్చి అప్పుడు నూనెలో వేయించుకోవాలి. నూనెలో వేయించుకున్న తర్వాత ఈ ఉల్లిపాయల్ని చక్కగా ముక్కలు కోసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఈ కాకరకాయను ఫ్రై చేసుకోవాలి. ఇవ్వండి, కాకరకాయలు కొంచెం రెడ్గా వచ్చినాయి. కొద్దిగా ఆ రెడ్గా వచ్చిన తర్వాత ఇంకా కావాలంటే ఇంకా ఉంచుకోవచ్చు అండి, అది మన ఇష్టం. అది తర్వాత ఇదిగో ఉల్లిపాయలు కట్ చేశాను. ఈ ఉల్లిపాయలు వేసేయాలి. ఉల్లిపాయలు వేసేస్తానండి. ఈ ఉల్లిపాయలు వేసాక కొంచెం మగ్గాలన్నమాట. ఉల్లిపాయలు కూడా ఆగాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత ఇదిగో కారం, ఇదిగోండి ఎల్లిపాయలు, కారం, ఉప్పు. అయితే మనకి ఎంత కావాలో అంతే వేసుకోవాలండి. కొలత అంటూ ఏమీ ఉండదు, అది మన ఇష్టం. అది ఇదిగో ఫ్రెండ్, కాకరకాయ కూర రెడీ అయిపోయింది. దీంట్లో మనం ఇప్పుడు ఎల్లిపాయ కారం ఉందాక కారం చూపించా కదా మీకు, ఎల్లిపాయలు, ఉప్పు, కారం అన్నీ నేను దంచేసాను. దీన్ని నేను ఎల్లిపాయ కారం అంటే అప్పటికప్పుడే తయారు చేసి వేస్తాను. చాలా బాగుంటుందండి కూర. మనం ముందు నిల్వ చేసి ఉంచుకున్నాం అనుకోండి, స్మెల్ పోయి కూరలు పెద్ద టేస్ట్ ఉండవు. మేమైతే అప్పటికప్పుడే ఎల్లిపాయ కారం అప్పటికప్పుడే దంచుతాము చిన్న రోట్లో. ఇప్పుడు గ్యాస్ కట్టేస్తున్నాను. కూర రెడీ అయింది. ఈ కూర ఒకసారి చేసి మీరు ఎలా ఉందో చూసి చెప్పండి, టేస్ట్ చేయాలి. మీరు కూడా ఎలా ఉందో చెప్పాలి ఫ్రెండ్. ఇన్ని వంటలు చేసి పెడుతున్నా మీకు, ఒక్కసారైనా మీరు ఎలా ఉందో చెప్పట్లేదు. చెప్పాలండి మీరు కూడా.